చేతులు ఎత్తుతామండి ఒకసారి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతుంది. అందరికి వచ్చిన పాటనే పరమా జీవము పడుతుంది. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుగా. మంచిదండి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిస్తాము. మన జీవితాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు, అవునా? ఎంతమంది ఆ వాగ్దానాలు అన్నింటినీ నేను పొందుకున్నాను లేకపోతే స్వతంత్రించుకున్నాను అని చెప్పగలుగుతాము? ఎందుకు మనం చెప్పలేని వారుగా ఉంటామంటే కేవలము వాగ్దానం ఒక్కటే పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం అన్నమాట. దాని పైన ఏమున్నాయి వచనాల్లో, కింద వచనాల్లో ఏమున్నాయని మనం ఏమాత్రము శ్రద్ధ వహించని వారుగా మనం ఉంటాం కనుక ఆ పొందుకున్న వాక్యము మన జీవితాల్లో మనం నెరవేర్చబడదు అని మరొకసారి దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏ వాగ్దానము, ఏ పుస్తకం నుంచి, ఏ అధ్యాయం నుంచి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వాగ్దానము పైన, వాగ్దానము కింద ఏమున్నాయని మనము వాక్యాన్ని సరిచూసుకునే వారుగా మనం ఉండాలి. ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాలు పై వచనాల్లో కింద వచనాల్లో మనకు తెలియజేస్తాయి.
ఎట్టి రీతిగా మన ప్రవర్తనని మనం సరి చూసుకుంటే ఆ వాగ్దానము మనము పొందుకుంటాము అని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏదో వాగ్దానం వచ్చింది అంటే సరిపోదు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడక వాగ్దానం వచ్చింది అనుకో, దాని పైన దాని కింద ఏముంది తెలియకుండా నువ్వు అదొక్కటే పట్టుకుంటే నువ్వు భయపడుతూనే ఉంటావు. ఆయన నీకు తోడుగా ఏమాత్రము ఉండలేని వాడిగా ఆయన ఉంటూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో వాగ్దానము పొందుకున్నప్పుడు దేవుడు ఏ గ్రంథం నుంచి మాట్లాడాడు, ఎటువంటి సందర్భంలో మాట్లాడాడు, అది నాకు ఎట్టి రీతిగా అది వర్తిస్తుంది, నేను ఎట్టి రీతిగా సందర్భం ఆ ప్రకారము నేను నడుచుకోవాలో అని మనము వాక్యాన్ని పరిశీలన చేస్తే కనుక ఆ వాగ్దానం ఎట్టి రీతిగా స్వతంత్రించుకోవాలో దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఏదన్నా కానీ దేవుడు మనకు చెప్పాడు అంటే దాని యొక్క జవాబు దేవుడు వాక్యంలోనే ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా నీతో చెబితే అది ఎప్పుడు చేస్తాడని ఎదురు చూడడం కాదు, కానీ శూన్యముగా వాక్యాన్ని నువ్వు పరిశీలన చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు అది నువ్వు ఎట్టి రీతిగా పొందుకోవాలో, దాని యొక్క జవాబు ఎట్టి రీతిగా నువ్వు ఆయన యుద్ధ నుంచి పొందుకోవాలో తన పరిశుద్ధ వాక్యం నుంచి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. యెర్మయా గ్రంథం 29వ అధ్యాయం అందరికీ తెలిసింది కదా, 11వ వాక్యం. అబ్బా, మీ గురించి అంత మంచిగా తెలుస్తుంది దేవుడికి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దీంతో సరిపెట్టుకుందామా? నెక్స్ట్ వర్షానికి వెళ్దాం. మొదలుపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేమి నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. చదువుకుంటారా? నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును. నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసి తినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలం అన్నిట్లో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి చాలండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదువుతున్నాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును మీ మీదకి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్యలో వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. కాబట్టి దేవుడు మనకి వాగ్దానము చేసినాక ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము మొట్టమొదటిగా దేవుని వైపు తిరిగేవారుగా ఉండాలా. తిరిగిన మనము ఆయన పూర్ణ మనసుతోని ఆయనని వెతికేవారుగా మనం ఉండాలి. మనము ఏ చెరలో అయితే పట్టబడి ఉన్నామో ఆ చెరలో నుంచి మనము ఆయనని వెతకాలి. ఏమని వెతకాలి? ప్రభువా, నేను ఈ చెరలో పట్టబడి ఉన్నాను, నన్ను నువ్వు విడిపించే సహాయకుడివి. నేను నీ వైపు చూస్తున్నాను, నీ వైపు తిరిగి ఉన్నాయా, నీ సహాయము నాకు కావాలి. అందుకని అంటున్నాడు, మీరు ఎక్కడైతే మీరు పట్టబడి ఉన్నారో, చెరపట్టబడి ఉన్నారో అక్కడ నుంచి నేను తిరిగి మిమ్మల్ని నేను మళ్ళా రప్పిస్తాను అంటున్నాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు గెట్ యూ అవుట్ ఆఫ్ యువర్ ట్రబుల్స్,
నీ కష్టాలన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఆయన వైపు తిరగాలి. తిరిగిన నువ్వు ఆయనని పూర్ణ మనసుతో నీ వెతికేవారుగా ఉండాల. అప్పుడు దేవుడు నీ ప్రార్థనని ఆలకించి నువ్వు ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ శ్రమలలో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో నువ్వు పట్టబడి ఉన్నావో వాటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఆయన వాగ్దానము చేసినట్టు నిన్ను వాటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. కాబట్టి మనము అనుకుంటూ ఉంటాం మన జీవితాల్లో ఏమనంటే, నా జీవితం ఇంతే అండి, నాకు కష్టాలు ఎప్పటికీ తప్పవు అని అనుకుంటుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గురించిన మంచి ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను. మరి అవి మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం మొట్టమొదటిగా ఆయన వైపు తిరిగేవారుగా, ఆయనని పూర్ణ మనసుతో వెతికేవారుగా మనం ఉంటేనే దేవుడు ఫస్ట్ మనం విడిపిస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. నువ్వు పాపంలో పట్టబడి ఉండి ఆ పాపంలో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అని ఎప్పుడు నువ్వు ఆశించదు. నువ్వు పాపంలో ఉన్నంత కాలం దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. కానీ ఆ పాపం నుంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుకుంటావు, ఆయన నిన్ను విడిపిస్తాడో అప్పుడు వెంటనే దేవుడి యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి మన జీవితాల్లో ఈరోజు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నామంటే మనం ఆయన వైపు తిరిగి ఉన్నాం, కానీ మన పూర్ణ హృదయంతో ఆయనని వెతకలేని వారిగా మనము ఉంటున్నాం. కాబట్టి హృదయ పరీక్ష చేసుకోవాలి. ఈరోజు నీ హృదయము వేటితోనే నింపబడి ఉన్నది. ఈ లోకపరమైన వాటితో నింపబడి ఉంటే కనుక నువ్వు ఆయన వైపు తిరిగేవాడిగానే ఉంటావు, కానీ నీ పూర్ణ హృదయంతో ఆయన వెతికేవాడిగా ఏమాత్రమో నువ్వు ఉండలేవు. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఫ్రైడే నుంచి సిద్ధపడుతున్నా కదా సండే కొరకు దేవుణ్ణి ఆరాధించడానికి, మరి నాకు సిద్ధపాటు లేదేంటంటాడు అని అనుకోవచ్చు. సిద్ధపాటు అనేది నీ హృదయాంతరంగంలో ఉండాలి. నువ్వు అవుట్వర్డ్గా సిద్ధపడడం కాదు, నీ హృదయము ముందుగానే దేవునితో సమాధాన పడి తగిన సిద్ధపాటు కలిగిందనే ఉండాలి. అప్పుడే నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ఆయన వెతికేవాడిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఈ సిద్ధపాటు ప్రతి ఒక్కరికి చాలా అవసరము. ఈరోజు దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతని ఎందుకు అనుభవించలేకపోతున్నాము అంటే, దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే, దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ ఆనందము కలిగి ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే, మనము మన మనసు అంతా ఈ లోకపరమైన వాటితో నింపబడి ఉంది, కానీ పేరుకే ముఖస్తుతి చేసేవారుగా ఉన్నాం, దేవుడి నామంలో స్తుతించేవారుగా మనం ఉంటున్నాము. అందుకనే దేవుడు అంటుంటాడు, ఏమంటాడంటే, మీరు సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉంటున్నారు. లోపలంతా లోకంలో ఉంటున్న మైలం మొత్తము లోపల ఉంటున్నది, కానీ ఇక్కడికి వచ్చి పరిశుద్ధ 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 ప్రభువా అని పాడుతూ ఉంటాం. అవునా? ఫస్ట్ వీ హ్యావ్ టు క్లీన్ అవర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత మన హృదయాన్ని మనము కడగమని దేవుణ్ణి అడగాలి. మనంతటా మనం కడుక్కోలేము, మనంతటా మనం స్నానం చేయగలుగుతాం అంతే, కానీ వాక్యము చేత కడిగేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ వాక్యము చేత మనము కడగబడాలి. దేవుడిని అడగాలి, ప్రభువా నీ మందిరానికి నేను వెళ్ళి నీ పరిశుద్ధ నామాన్ని నేను ఆరాధించబోతుండగా తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా, నీ సన్నిధిని, ప్రసన్నతని, ముఖకాంతిని నేను దర్శించుకొని కృపను నాకు దయచేయి ప్రభా అని ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రభు చేతికి అప్పగించుకొని లేక సమర్పించుకొని సిద్ధపడే ప్రక్రియలను ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. నువ్వు దేవుడు చేత సిద్ధపరచబడితే నువ్వు ఆయనని పూర్ణ హృదయంతో నువ్వు ఆయనని వెతకగలుగుతావు. కానీ మనంతటా మనము పూర్ణ హృదయంతో ఆయన ఏమాత్రము వెతకలేము, ఎందుకంటే మనం స్వార్థప్రియులం. ఆయన నిస్వార్థమైన దేవుడు అయి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమను మనము అనుభవించలేని వారుగా, పొందుకోలేని వారుగా, ఆ ప్రేమలో స్థిరపరచబడలేని వారుగా మనము మన జీవితాల్లో ఉంటూ ఉంటాం. అందుకనే ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు, ఆదివారాలు ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఏ మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు ఆరాధించేది నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మాత్రమే. కాబట్టి ఆయనను ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిని ఆరాధించాలంటే మొట్టమొదటిగా మనలో పరిశుద్ధత ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత మనకు కావాలి అంటే మన జీవితాల్ని, మన హృదయాల్ని ఆయనకి సమర్పించాలి. ప్రభువా రేపు ఆదివారం రాబోతుండగా శుక్రవారం నుంచి నేను నా హృదయాన్ని నేను నీకు అప్పగించేస్తున్నాను. నీ స్వాధీనపరచుకో ప్రభా నా హృదయాన్ని, నీ ఆలోచనలతో, నీ తలంపులతో, నీ చక్కటి వాక్యముతో దాన్ని నింపు ప్రభా. నిజమైన ఆరాధికుడిగా నిన్ను ఆరాధించుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభా. అటు సిద్ధపాటు నాకు కావాలి ప్రభా, నిన్ను నేను అనుభవించాలి ప్రభా అని నువ్వు దేవుడిని అడిగి నిజంగా నువ్వు సిద్ధపడితే కనుక దేవుడు తప్పక నిన్ను సిద్ధపరుస్తాడు.
ఆయన సిద్ధపరిస్తే ఎక్కడ లేని ఆనందం నీలో నింపబడుతుంది. ఎందుకంటే ఆయన సిద్ధపరిచేది తన పరిశుద్ధ ఆత్మతోని మాత్రమే. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంది అక్కడ స్వతంత్రం ఉన్నది అని వాక్యం చదివిస్తుంది. బట్ వీఆర్ ఫ్రీ టు వర్షిప్. అందరూ వచ్చి దేవుడిని ఆరాధిస్తారు, కానీ ఎంతమంది నిజమైన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా మనం ఉంటున్నాం? అందుకని దేవుడు అంటున్నాగా, దేవుడిని ఆరాధించేవారు, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. దేవుని ఆత్మ మనకి కావాలి, సత్య వాక్యము కూడా మనకి చాలా అవసరమై ఉన్నది. ఇవి రెండు మన జీవితాల్లో లేకుండా ఆయన ఏమాత్రము ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించలేము. కాబట్టి ఆయనని ఈరోజు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి అంటే క్రైస్తులుగా ఉండద్దు, కానీ క్రైస్తువులు రూపాంతరము చెందాలి. ఆయన పోలికలోనికి అంచెలంచెలుగా మార్చబడాలి. మనలో నుంచి లోకము పారదోరబడాలి. దేవుని స్వరూపముతోని మనమందరము నింపబడాలి. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో వచ్చాము ఆచార ప్రకారంగా సండే కాబట్టి 4 పాటల్లో పాల్గొని చప్పట్లు కొట్టేసి ఆరాధనలో మోకరించేసి, బాధ ఉంటే కష్టాలు ఉంటే కన్నీళ్లు మిక్చేసి, ప్రభా నాకైతే ఏమీ తెలియదయ్యా అంతా నీకు అప్పగించేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నీ హృదయం నిత్యంగా ఆయన వైపు తిరుగున్నదా? నిత్యంగా నువ్వు ఆయనను వెతకడానికి వచ్చావా? ఆయన నువ్వు చూసే సిద్ధపాటు నీకు ఉన్నదా? మనం సరిగ్గా చూసుకోవాలి. మనం పరిశీలన చేసుకొని నేటి నుంచి అన్న మన జీవితాల్లో ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయనని పూర్ణ హృదయంతో మనం ఆయనని వెతికేవారుగా ఉండాలి. ఆయన వెతుకువారికి ఆయన దొరికే దేవుడు అయి ఉన్నాడని వాక్యం చదివిస్తుంది. కాబట్టి అందరూ వెతకడానికి వచ్చాం. దేవుడిని నేను చూడాలి. ఒక సినిమా యాక్టర్ వస్తే అందరు గుంపు కడతారు. ఎందుకు? తెర మీద సరిపోదు చూడడానికి, వాళ్ళు వెళ్ళి రియాలిటీలో చూడాలన్నమాట. మరి మన దేవుడు మన మధ్యలో ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారు, వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అంటున్నాను. మరి ఆయన ఎంతమంది చూసేవారుగా మనం ఉంటున్నాం? ప్రతి ఒక్కటి దేవునికి సమర్పించుకోవాలి. నిన్ను చూసే కన్నులు నాకు అనుగ్రహించేయా అని దేవుణ్ణి అడగాలి. ఆయన సన్నిధిని, ప్రసన్నతని పొందుకునే కృపను దేవుని దగ్గర మనం అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి నీ హృదయంలో ఈ లోకమునంత కాలము లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు ఇచ్చలు, లోకపు ఆశలు ఏమన్నా నీలో ఉంటే కనుక వాటిని అన్నిటిని నువ్వు విడిచిపెట్టేవాడిగా నువ్వు ఉండాలి. అవన్నిటి నువ్వు విడిచిపెట్టడం అంటే ఆ విడిచిపెట్టిన ఎక్కడికి మనలోనే ఉంటాయి, కానీ దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు వాటిని పక్కకి పెట్టేశారు. మన మనసు వాటి మీద ఏమాత్రమో నిలిపద్దు. మన మనసు అంతా దేవుని మీద నిలిపాలి. దేవునైనా నేను చూడాలని నాకు ఆశ ఉందయ్యా, నీ సన్నిధిని అనుభవించాలని ఆశ ఉందయ్యా. అటువంటి భాగ్యము నాకు దయచేయ ప్రభు అని దేవుడిని అడగాలి, బ్రతిమలాడుకోవాలి. మనమేమి దేవునికి సమీపస్తులం కాదు, మనమేమి దేవునితో సరైన సహవాసంలో ఉండేవారం కాదు. మోషేని కలిసినట్టు, లేకపోతే నిన్ను కలిసినట్టు, వాళ్ళని కలిసినట్టు దేవుడు మన నుంచి కలవడం. మనం ఎప్పుడైతే ఆయనని బ్రతిమలాడుకుంటామో, ఎప్పుడైతే వేడుకుంటామో, ఎప్పుడైతే మన హృదయాన్ని మనము సిద్ధపరచుకొని ఆయన చేతికి అప్పగిస్తామో, ఆయన తగిన సిద్ధపాటు అనుగ్రహించి ఆయన ముఖ దర్శనము మనందరి జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తామని తెలియజేస్తాం. కాబట్టి ఆయన వైపు నిజంగా తిరిగి ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా రక్షణ పొందుకున్నాం, నిజంగా ఆయన వైపు తిరిగి ఉన్నాం. కానీ తిరిగి ఉన్న మనము పూర్ణ హృదయంతో ఆయనని వెతకలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం ఏమనంటే, ప్రభా పూర్ణ హృదయంతో నిన్ను వెతకమంటున్నావు కదా ప్రభా, మరి నేను ఎట్టి రీతిగా వెతకాలో నువ్వు నాకు నేర్పించు, తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థనలో నువ్వు గడపగలిగితే కనుక దేవుడు తప్పక నువ్వు గడిపిన సమయంలో తగిన సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహించగలడు. నేను ఒకటి చెప్పగలుగుతా, నువ్వు ఎంతసేపు గడిపితే అంత సిద్ధపాటు దేవుడు నీకు ఇస్తాడు. ఎంత తక్కువ గడిపితే అంత తక్కువ సిద్ధపాటు నీకు ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం దేవునితో గడిపే వారిగా మనం ఉండాలి. అటు రీతిగానే ఆయన సహవాసంలో మనము ప్రతినిత్యము పురికొల్పబడుతూ ఉండాలి, బలపరచబడుతూ ఉండాలి. ఆయనలో మన జీవితాలు స్థిరపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. అదే యెరెమయా గ్రంథంలో 24వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి చూడండి. వాళ్ళ పూర్ణ హృదయంతో నా ఎదురుకి తిరిగిడి, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును
వారికి ఇచ్చేదను మరియు చాలండి. కాబట్టి ఆయనని ఎరిగిన హృదయము ఆయన మనకి ఇయ్యాలి. మనంతట మనము ఆయనని వెతికినా ఆయన దొరకడు. కాబట్టి దేవుడే మనకి అనుగ్రహించాలి అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో I will give them a heart to know me, that I am the Lord, and they will be my people. I will be their God, for they will return to me with all their heart. నీ పూర్ణ హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, దేవా నువ్వు తప్ప ఇంకొవ్వరు నాకు లేరయ్యా అంటే, ఇంకొక మాటలో మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే మనని మనము ఖాళీ చేసుకోవాలి. మనం ఖాళీ చేసుకొని ఆయన దగ్గర కొట్టి చేతులతో వచ్చి ప్రభా ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే కేవలం నిన్ను బట్టయ్యా, కాబట్టి నేను నీ దగ్గర కొట్టిగా వచ్చాను, నువ్వు నన్ను నింపి నన్ను బలపరిచి నడిపించాయా అన్నప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు దాచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడే ఆయనని ఎరిగేవారిగా, ఆయనని ఎరిగి ఉండేవారిగా అటు హృదయం మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించకపోతే మనం ఎంత ఎత్తికినా ఆయన మనకి దొరకడు. కాబట్టి దేవుడు అంటున్నాడు నేను వాళ్ళకి ఇస్తాను. ఐ విల్ గివ్ దెమ్ అ హార్ట్ టు నో మీ. ఈరోజు మనకు అందరికి హృదయాలు ఉన్నాయి కదా, అందరికి ఉంది కదా, హృదయం అందరికి ఉంది కదా, ఎవరికన్నా లేదా ఇక్కడ అందరికి ఉన్నది. కాబట్టి ఈ హృదయము ఈరోజు ఈ లోకంలో అన్నింటినీ ఎరిగి ఉన్నది, కానీ దేవుని మాత్రమే ఎరిగి లేనిదిగా ఉంటున్నది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ హృదయంతో నేను నీకు అంటే ఈ హృదయానికి నన్ను ఎరిగే కృపను నీకు ఇస్తాను. కాబట్టి యువర్ హార్ట్ నీడ్స్ హెల్ప్ టు నో గాడ్. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని ద్వారా నీకు అటువంటి హృదయం అనుగ్రహింపబడాలి, అప్పుడే నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలవు. కాబట్టి దేవుడు మనకు సహాయపడడానికి ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎందుకంటే మనందరము దేవుని వాక్యము చేత మనము తృప్తి చెంది ఆయనలో మనం ఆనందిస్తూ ఆయనకి సమీపంగా జీవిస్తూ దేవుని పోలి మనము నడుచుకునే వారిగా ఉండాలని ఆయన ఎంతగానో ఆశించి ఉన్నాడు. కాబట్టి క్రైస్తువులుగా ఉండిపోవడము దేవుని చిత్తం కాదు, కానీ క్రైస్తువులు క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరము చెందడము దేవుని చిత్తము. కాబట్టి మన మనసు మారాలి, మనసుని మార్చమని దేవుడిని అడగాలి. దేవుడు మన మనసుని మారుస్తేనే మన మనసు మారుతుంది. కానీ అబ్బాయో అమ్మాయో వచ్చి నేను నిన్ను ప్రేమిస్తాను నా కొరకు నువ్వు మారు అంటే వాడు ఎప్పుడు మారాడు. చాలా మంది వివాహాలకి ముందు అంటూ ఉంటారు తప్పగా అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే మారిపోతాను. అమ్మాయి మారాలేమో కానీ అబ్బాయి చెప్పినాడు ఏమాత్రము మారడు. అమ్మాయి ఒకవేళ నమ్మి చేసుకున్నా కూడా అమ్మాయి అడ్జస్ట్ అయిపోవాలి, కానీ అబ్బాయిలో మార్పు అనేది ఉండదు. ఎందుకు ఇటు రీతిగా ఈ ప్రక్రియలో నడిపింపబడుతున్నదంటే ఇద్దరికి ప్రార్థన జీవితం ఉండదు, దేవునితో సావాసం ఉండదు. ఇద్దరు దేవుడిని పూర్ణ హృదయంతో ఎత్తకలేని వారుగా వారు ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ జీవితాలు అట్టి రీతిగా ముందుకు నడిపింపబడుతుంటాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా పూర్ణ హృదయంతో నేను వెతికే వారు ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనం తెలియదు, ఏది మనం తీసుకోపోము. ఈ లోకంలో మనకు ఏదన్నా ఉన్నది అంటే ఆస్తి, అది కేవలం ఆయన అనుగ్రహించిన రక్షణ మాత్రమే, ఆయన అనుగ్రహించిన వాక్యం మాత్రమే. ఆ వాక్యమే మన ఆస్తి, దాని మీద మనం ఆధారపడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. 100% క్రైస్తవుడు ఎట్లుంటాడు కదా, 100% మీద వాక్యం మీద ఆధారపడతాడు. ఈరోజు మనం ఎంత పర్సెంట్ క్రైస్తవులుగా ఉంటున్నాం? ఒక్కొక్కరిది రేషియో చూస్తే 18, 16, 14 ఇట్లా 2 డిజిట్ నంబర్స్లో దేవుడి మీద మనం ఆధారపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే సంపూర్ణంగా నా మీద ఆధారపడే వారిగా మీరు ఉండాలి. ఇప్పుడు దేవుడిని అందరు స్తుతిస్తున్నాం, మరి ఎంతమంది నిజంగా పూర్ణ హృదయంతో స్తుతించిన వారుగా ఉంటారు? ఆరాధన జరిగింది, ఆరాధనలో ఎంతమంది నిజంగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని అనుభవించి ఉన్నారు? ఏదో అందరూ ఆరాధనలో ఉంటున్నారు కాబట్టి మనం కూడా వచ్చాము, త్వరగా అయ్యో ఆరాధన అయిపోతుంది, త్వరగా వచ్చేస్తాము, లాస్ట్ 2 చరణాలు పాడేస్తాము, ఆరాధన అయిపోతుంది, అయిపోయింది ఆరాధన మన జీవితంలో. అది కాదండి, నీకు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం తెలవాలి, దేవుణ్ణిలో ఆనందించడం తెలవాలి, దేవుణ్ణి వ్యక్తిగతంగా నువ్వు స్తుతించడం తెలవాలి. నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు అట్టి రీతిగా నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటే ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, సంఘంలో కూడినప్పుడు ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని బలంగా నువ్వు అనుభవించుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు.
కాబట్టి వీ హ్యావ్ టు సీక్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్. పూర్ణ హృదయంతో నన్ను వెతుకు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందరైతే పూర్ణ హృదయంతో నన్ను వెతుకుతారో వాళ్ళు మాత్రమే ఆయన ముఖ దర్శనాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది దేవుని మందిరానికి వచ్చి ఇంకా మనం ఆయన ముఖ దర్శనం పొందుకోలేదని. ఎందుకు పొందుకోలేదని కారణం ఏంటి అంటే, నువ్వు ఇంకా పూర్ణ హృదయంతో నువ్వు ఆయనని వెతికేవాడిగా ఏమాత్రమో లేవు. ఇంకా లోకపు యొక్క ఏమంటారు తలంపులతోనే నింపబడి నువ్వు దేవుణ్ణి వెతకలేని వాడిగా, నువ్వు దేవునికి దూరస్తుడిగా జీవిస్తున్నావు. కానీ లోకపు తలంపులన్నింటినీ విడిచిపెట్టేసి కేవలము నీకు రక్షణ ఇచ్చిన ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి, ప్రభా నీ సన్నిధిని, ప్రసన్నతని, నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మని నేను అనుభవించుకునే కృపను నాకు దయచేయ ప్రభా. నీ పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయ ప్రభా. నీ వాక్యముతో నా హృదయాన్ని నువ్వు నింపు ప్రభా. నీ లోకంని నాలో నుంచి నువ్వు పారదోల ప్రభా. నీ బిడ్డగా నీ శక్తితో నింపబడే కృపను నాకు దయచేయాలని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక కింద రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వాక్యం నుంచి చదువుతుంది. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదును. అటువంటి దేవుడి కార్యాలు మన జీవితాల్లో పొందుకోవాలి అంటే నిరీక్షణ కలిగిన వారమై మనం ఉండాలి. నిరీక్షణతో ఉండాలంటే నీకు ఏం కావాలి? ఓపిక కావాలి. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఓపిక? మన పెద్దవారి దగ్గర నుంచి చూసి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మీ తల్లి ఎంత ఓపికగా నిన్ను భరిస్తుంది తెలుసా? ఒకవేళ ఆమెలో ఓపిక చచ్చిపోయిందో వీపు విమానమే నీకు. ఆమె ఓపిక, దాన్ని గమనించు. మీ తల్లిలోనే ఓపికను గుర్తించక నేను దేవుని దగ్గర నుంచి నేర్చుకుంటాంటే నువ్వు ఏమాత్రమో నేర్చుకోలేదు. నీ తల్లి నిన్ను సహిస్తుంది, ఓపికతో నిన్ను సహిస్తుంది. ఆమెలో నువ్వు చూడు ఎంతో ఓపికతో నిన్ను సహిస్తున్నావు. అటు రీతిగా దేవుడు కూడా మనని ఓపికతో సహించాడు. కల్వరి సినిమాలో పాపులైన మనని ఆయన భారముతోనే ఆయన మన భారాన్ని అంతటి ఆయన మీద వేసుకొని ఆయన ఓపికతోని మౌనమై ఆయన మనందరినీ భరించి ఉన్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ ఓపిక అనేది మనము మన పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనే మన జీవితాల్లో మనము పొందుకునే వారుగా మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే, ఫర్ దిస్ ఇస్ ద హోప్ వి ఆర్ సేవ్డ్. ఈ నిరీక్షణని మనకు రక్షణని అనుగ్రహించదు. ఏదైతే కనిపిస్తుందో దాని గురించి ఎవరు నిరీక్షించరు, కానీ ఏదైతే కనబడతలేదో దాని గురించి నిరీక్షించే వారమై మనము ఉంచున్నాం. పరలోక రాజ్యం ఉన్నదని బైబిల్ చెప్తున్నది. మన విశ్వాసంలో మనం నమ్ముచున్నాము, కానీ మనందరము పరలోక రాజ్యము చూసామా లేదా? ఎంతమంది పరలోక రాజ్యం చూసారు? ఎంతమంది పరలోక రాజ్యం అనుభవించారు? పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నదని చెప్పాడు ప్రభు? మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. మరి ఇంకా ఎందుకు డౌట్ మనకి? ఏమో ఎవరు చచ్చిపోయారో, ఎవరు చూసి వచ్చారో అన్నట్టు మొగాలు పెట్టారు మీరు అందరూ. పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది? మన మధ్యలో ఉన్నది. కాబట్టి పైవైపు ఆ పైన ఉంది అని అనుకోక్కర్లే. దేవుడు నామంలో ఎక్కడైతే 2-3 ఆయన నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాడు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడు అక్కడ ఆయన రాజ్యము ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం అనుభవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక 26వ వాక్యం చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. కాబట్టి మనము బలహీనులము అని యేసయ్యకి ముందుగానే తెలుసు. అందుకనే బలహీనులను బలపరచడానికి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు, మనని బలవంతులుగా చేశాడు. అప్పటికి కూడా మనము ఇంకా బలహీనతతో పట్టబడి ఉన్నాం. కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మని మన కొరకు వాగ్దానం చేసిన ఆత్మని మన యొద్దకు పంపి ఉన్నాడు. ఆయన మన బలహీనతలో మన పక్షాన ఆయన ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తున్నట్టు దేవుడు తన ఆత్మ ద్వారా మనకి సహాయాన్ని
అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మనే మనని బలపరుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మతోని సావాసము నీకు కావాలి. మన దేవుడు ఎవరండి? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. త్రిత్వంలో ఏకత్వము దేవుడు. కాబట్టి నువ్వు నీ జీవితంలో యేసయ్యని ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా, ఆయన నామంలో నువ్వు ఏది చేయాలన్నా, ఆనందించాలన్నా పరిశుద్ధాత్మ నీకు కంపల్సరీగా కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు దేవుళ్ళు ఎన్ని పాటలు పాడినా, ఎంత చక్కటి టాలెంట్స్తో నువ్వు కీబోర్డ్ ప్లే చేసినా, లేకపోతే గిటార్ ప్లే చేసినా, కాంగోస్ ప్లే చేసినా, దేవుని సన్నిధిని, ప్రసన్నతను ఏమాత్రం నువ్వు అనుభవించవు. కానీ ఆత్మ అంట మన బలహీనతలో బలపడుతుందంట. మన టాలెంట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్. మన టాలెంట్స్ దేవునికి ఏమాత్రమో అవసరం లేదు. టాలెంట్స్ లేకపోతే నేను టాలెంట్స్తో ఆయన నింపుతాడు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు దేవుని నిత్యంగా మనము కలిగి ఉన్నామా లేదా అని ఆయన మనం చూస్తున్నాం. ఆయనని కలిగి మనము జీవించాలి. ఆయన ఆత్మతోనే ముద్రింపబడ్డ వారము అని బైబిల్ చెప్తుంది. కానీ ఆత్మతోని సావాసము లేని వారుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, లేక మన వర్క్ ప్లేస్లో మనం ఉంటూ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటున్నప్పుడు కూడా ఇట్ ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూస్ గోనా బీ విత్ యూ అండ్ హెల్ప్ యూ. నీకు తోడుగా ఉండి ఆయన నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఆయన నీకు అనుగ్రహింపబడి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని మనము కలిగి జీవించాలి. అందుకని యేసుప్రభు వారు భూమి మీద ఉంటున్నప్పుడు అన్నాడు, ఆకాశంలో పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు దాచిపోవడానికి స్థలము లేదు. ఈరోజు మనిషి కుమారుడు పరిశుద్ధాత్మ దీనిలో ఆయన దాచిపోవడానికి స్థలము లేదు. హీ వాంట్స్ టు లివ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీతోనే ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి చోటిస్తలేదు. ఆయనకి ఎందుకు మనం చోటిస్తలేదు? లోకంతో నింపబడి ఉన్నాం కనుక ఆత్మ సంబంధమైన వారము ఏమాత్రము కాలేకపోతున్నాం. అందుకని మన జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తుంది కనుక దేవుడి దగ్గర ఆ పరిశుద్ధాత్మని అడిగి మనము పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, ముందు వాక్యంలో చదువుకుందాం, ఐ హ్యావ్ ద ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ ఆర్ నాట్. హానికరమైనవి కాదు. నువ్వు దేవుని ఆత్మని, దేవునితో సావాసంలో ఉంటూ రక్షణ పొందుకున్నాక ఆత్మతో నింపబడి, ఆత్మతో నడిపింపబడుతూ వాక్యంలో ఎదిగినావు. కానీ రాను దిగజారిపోయావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మళ్ళీ నేను నా ఆత్మతో నిన్ను నింపుతాను. అందుకనే దావీదు కూడా పాపం చేసినప్పుడు ప్రార్థన, నీ ఆత్మని నా యొద్ద నుంచి నువ్వు తీసివేయాలి. ఒక్కసారి దేవుడు ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందనుకో, వీఆర్ గుడ్ ఫర్ నథింగ్ పీపుల్. దేనికి పనికిరాం, వేస్ట్, మన జీవితాల్లో వేస్ట్. కానీ ఎప్పుడైతే ఆత్మ మనం అంగీకరించి విశ్వాసము, నిరీక్షణతోని మనము దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో, ఆయన మన పక్షాన ఉండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తానని దేవుని వాక్యంలో తెలియజేస్తాడు. ఇన్ ద సేమ్ వే ద స్పిరిట్ హెల్ప్స్ us in our weakness. We do not know what to pray. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏంటో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందరి కొరకు, క్రైస్తవుల కొరకు అని బైబిల్లో లేదు. అవునా? పరిశుద్ధుల కొరకు అంటే పరిశుద్ధంగా ఎవరైతే జీవించాలి ప్రభు కొరకు అనే నిశ్చయత కలిగి ఉన్నారో వాళ్ళ కొరకు మాత్రమే ఆత్మ విజ్ఞాపన చేస్తుంది. క్రైస్తవులందరి కొరకు ఏమాత్రమో కాదు అనే క్లారిటీ మనకు కావాలి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడతాడు. సింపుల్గా చెప్పాలంటే, కాబట్టి పరిశుద్ధుల కొరకు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారి కొరకు మాత్రమే ఆయన విజ్ఞాపన కర్తగా ఉంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటాము, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లే అని పరిశుద్ధంగా ఏమాత్రమో జీవించము, పరిశుద్ధత కలిగి ఏమాత్రమో ఉండము. కానీ అనుకుంటుంటాము ఆయన ఉన్నాడు కదా, నాకెందుకు భయం. ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. బైబిల్లో క్లియర్గా చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఎట్లుండాలంట, పరిశుద్ధుల వలె మనం మార్చబడాలి. వాక్యము చేత ఉత్క స్నానం చేయాలి. పౌలది అంటారు కదా, వాక్యము చేత మీరు ఉత్క స్నానము చేయబడాలి.
వాక్యం చేత ఉత్క స్నానం చేయబడినప్పుడు బలమైన పరిశుద్ధాత్మ బలాన్ని నువ్వు పొందుకుంటావు, శక్తిని నువ్వు పొందుకుంటావు. వాక్యంతో నీ హృదయం కడగబడాలి. అందుకనే దావీదు కూడా చక్కటి మాట్లాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యం నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను, పెట్టుకున్నానయ్యా. ఎందుకు? అది నన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తుంది. ఈరోజు మనం ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం అంటే, దావీదు వలె మనం వాక్యము హృదయంలో పెట్టుకోలేదు, కానీ లోకాన్ని లోపల పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పాపపు స్థితిలోనే మనము పట్టబడి ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకుంటామో, దేవుణ్ణి అడుగుతామో, ప్రభా వాక్యము చేత ఉత్క స్నానం అనుగ్రహించు, నువ్వు కార్చిన రక్తము చేత నా హృదయాన్ని నువ్వు కడగయ్యా, హిమము కంటే తెల్లగా నువ్వు దీన్ని మార్చయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాను అని తెలియదు. కాబట్టి మన హృదయము కడగబడాలి. వాక్యము చేత కడగబడినప్పుడే ఆత్మ చేత నింపబడుతుంది. పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డావు, బాగానే ఉంది. ఎందుకంటే నీ నోటితో నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నావు కాబట్టి దేవుడిని నువ్వు నీ జీవితంలోకి సొంత రక్షకుడిగా అంగీకరించినావు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అమ్మ నా యందు విశ్వాసం ఉంచాడు, నా మాటలు యందు విశ్వాసం ఉంచాడు, కాబట్టి ఈయన ఎక్కడ తప్పిపోకుండా నా ఆత్మతో ముద్రించేశాడు. ముద్రించిన మాత్రమే సరిపోతుందా? లేదు లేదు. ముద్రింపబడ్డ మనము పరిశుద్ధులుగా మార్చబడ్డ మనము పరిశుద్ధ ఆత్మతోనే నింపబడాలి అని దేవుడు కోరుకుంటాడు. అట్టి వారి కొరకే మాత్రమే విజ్ఞాపన చేస్తున్నాడు, పరిశుద్ధుల కొరకు. అటు పరిశుద్ధమైన జీవితము మనము దేవుని కొరకు జీవించే వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఒక మాట అంటారు కదా, 11:1 అంటాడు కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నవి. కాబట్టి హౌ ఇస్ యువర్ ఫెయిత్ టుడే ఇన్ గాడ్? దేవుని యందు ఎట్టి విశ్వాసమును కలిగి జీవిస్తున్నావు. దేవుని యందు ఎట్టి విశ్వాసం కలిగి జీవించాలండి? చెప్పాలి ఎవరన్నా? దేవుని యందు ఎట్టి విశ్వాసం కలిగి జీవించాలి? సంపూర్ణమైన విశ్వాసము కలిగి జీవించాలి. ఎట్లొస్తుంది సంపూర్ణత? వాక్యంతో నింపబడినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు సంపూర్ణుడిగా నువ్వు చేయబడతావు. అప్పుడు దేవుడు తన కార్యాలను మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ఉన్నాడు అని నమ్మాలి. విశ్వాసం దేవునికి కావాలి. నీ విశ్వాసం ఈరోజు అంచెలంచెలుగా అధికపరచబడుతున్నాం. వాక్యం వింటున్నప్పుడు ఉంటున్న విశ్వాసం పోగొట్టుకోవడం కాదు, ఇంకొద్దిగా విశ్వాసాన్ని మనము పొందుకోవాలి. విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసంలో సంపూర్ణతలోనికి మనము ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాల్లో వాక్యం ఉంటే ఆత్మ నడిపింపు, ఆత్మ నడిపింపు ఉంది అని అనుకుంటే వాక్యం ఏమాత్రము మన జీవితాల్లో భ్రమపరిచే ఆత్మ. ఇంటి రీతిగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే కనుక దేవుణ్ణి ఏమాత్రము అనుభవించలేము, ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఏమాత్రము దేవుణ్ణి చేరుకోలేము. కాబట్టి వాక్యము, పరిశుద్ధాత్మ సహాయము రెండు పొందుకొని నువ్వు దేవుని సన్నిధిలో లేచి ఉంటే కనుక ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలవు. కాబట్టి మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం. ప్రతిదినం కష్టం రాగానే దేవుని దగ్గరకు వెళ్తాం. ఎందుకు? ఉంటున్న విశ్వాసాన్ని బట్టే కదా, దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టే. ఎవ్వరూ మానవుడికి ఇవ్వనిది ఏంటి అంటే ఈ లోకంలో విశ్వాసం. ఏ మానవుడు మరొక మానవుడికి ఇవ్వండి విశ్వాసం. కానీ దేవుడే మనిషి కుమారుడుగా నీ కొరకు నా కొరకు మనిషిగా జన్మించి ఆయన ద్వారా మనకు విశ్వాసము అనుగ్రహింపబడ్డది. ఆ విశ్వాసం మనం పోగొట్టుకోవద్దు, కానీ విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. భక్తుడు అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. కాబట్టి దేవుని వాక్యం వింటూ దేవునితో మనము ఆయనకి సమీపంగా చేర్చబడుతున్నప్పుడు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము మన విశ్వాసాన్ని కాపాడుకునే వారుగా మనం ఉండాలి. ఈ ప్రక్రియలో దేవునితో నీ సావాసంలో యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి పోయినాక మళ్ళీ కష్టం, చాలా కష్టం విశ్వాసంలో ఎదగాలంటే. దాన్ని జాగ్రత్త కాపాడుకుంటేనే మనము సంపూర్ణతలోనికి మనము చేర్చబడతాం. విశ్వాసంలో పిలువబడితే సరిపోదు, కానీ విశ్వాసంలో పిలువబడుతున్న మనము ఆ విశ్వాసంలో సంపూర్ణతలోనికి చేరేవారుగా ఉండాలి. ఎట్లా చేరుతామంటే దేవుని వాక్యం ద్వారా,
పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ప్రార్థన ఎందుకు చెప్తా తెలుసా? ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన కొరకు ప్రతి ఒక్క క్రైస్తవులు, ఆయనను అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు వాళ్ళు ఆయన కొరకు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయన కొరకు పరిశుద్ధులుగా జీవించడము నేర్చుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మతోని మనము నింపబడతామని దేవుడు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:26 ఒక మాట అంటాడు చూడండి. ఇప్పుడే చదివినాలో ఆత్మయు మన బలిహీనతలను చూచి సహాయము చేస్తున్నాడు. మన దేవుడు ఎవరండి? సహాయము చేసేవాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, సంచరించినప్పుడు, 3.5 సంవత్సరములు పరిచర్య కొనసాగించినప్పుడు అందరికీ సహాయం చేసిన వాడు అంటున్నాడు. నేటికి కూడా ఆయన మనకి సహాయాన్ని అనుగ్రహిస్తున్న దేవుడై ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి చూసుకుంటే దేవుడు తను ఎంచుకున్న ప్రజలని ఏమాత్రము ఆయన విడిచిపెట్టలేదు, కానీ అన్ని విషయాల్లో ఆయన జోక్యం చేసుకుని వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. నేటి వరకు కూడా మనని నడిపిస్తున్నాడు. ఆయన సహాయాన్ని మనకు అనుగ్రహించి ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారని ఎదురు చూసినప్పుడు అనుకోని రీతిగా, ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా నువ్వు ఎప్పుడు ఒక వ్యక్తి వీడు సహాయం చేస్తాడని అనుకున్నాడు, కానీ దేవుడు ఎట్లా చేస్తాడంటే ఆ వ్యక్తి ద్వారానే నీకు సహాయాన్ని ఆయన పంపిస్తాడు. కాబట్టి దేవాది దేవుడు అయినంతటా ఆయన వచ్చేసి మనకు సహాయం అందించాడు, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళతోనే వాళ్ళ ద్వారా సహాయాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి మన పక్షాన ప్రతినిత్యము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, సహాయపడుతున్నాడు. కాబట్టి మనము ఆయన సహాయపడుతున్నాడు అంటే మనం ఈరోజు ఏంటి తెలుసా? ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉంటున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తుందంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ దెమ్. డిపెండెంట్స్ అని పెడతారు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నీ జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఇది నీ బయోడేటా ఏంటి అంటే నువ్వు జాబ్ హోల్డరా లేకపోతే డిపెండెన్సీ అని రాయాలి. ఎవరి మీద ఆధారపడుతున్నప్పుడు ఆమె డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. నా బయోడేటా అక్కడనే ఉంటుండే, డిపెండెంట్ ఉండదు ఉంటుంది, కానీ అది మనుషుల మీద నుంచి తీసేసారు, దేవుని మీదకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డము నేర్చుకున్నాను. అటు రీతిగా మన జీవితాల్లో కూడా ఆయన సహాయం చేస్తున్నాడు అంటే మనము ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలని ఆశిస్తున్నాం మన దగ్గర నుంచి. ఎందుకంటే మన దేవుడు మనం ఆపదలో ఉండడం ఆయన చిత్తం కాదు. మనం కష్టాలు, కన్నీళ్ళలో, దుఃఖంలో మనము మునిగిపోతున్నప్పుడు మనం చూసి ఆయన ఏమాత్రము తట్టుకోలేడు, కానీ ఆయన అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను. సహాయము నేను నీకు చేయాలంటే నువ్వు మునిగిపోవడం కాదు, కానీ ఆ మునుగుతున్న సమయాల్లో నువ్వు నా మీద ఆధారపడడం నేర్చుకోవాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఒకటి దేవుడి మీద ఆధారపడతాం. మన జీవితాలు అందుకనే దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వీ హ్యావ్ టు బి కంప్లీట్లీ డిపెండబుల్ ఆన్ హిమ్. ఆయన మీద మనము సంపూర్ణంగా ఆధారపడే వారుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మనం ఎక్కువగా పొందుకునే వారుగా కూడా ఉంటాము అని దేవుని వాక్యము తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 వాక్యం ఒక మాట చూడండి. ప్రతి సమయం నందును ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ఇంకొక మాట కూడా మనం గుర్తించాలి. ఏంటంటే ఎప్పుడైతే మనము దేవుని ఆత్మతో నింపబడతామో అప్పుడు మనము నిద్రని మానుకుంటాం, ఆయనలో ఆనందించడం నేర్చుకుంటాం. అందుకని మెలకువగా ఉండుడి అంటున్నాడు. అంటే మనము నిద్రపోయేవారుగా ఉంటున్నాం. నిద్రపోయేవారు అంటే ఎవరు తెలుసా? ఆత్మ లేనివారు. ఎప్పుడైతే దేవుని ఆత్మతోనే మనం నింపబడతామో అప్పుడు జీవము మనలో ఉంటుంది. ఆయన కొరకు ఎట్టి రీతిగా జీవించాలో నీకు నేర్పిస్తుంటాడు. కాబట్టి సకల పరిశుద్ధుల కొరకు జ్ఞాపన చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధంగా జీవిస్తే దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకునే వారుగా మనం ఉంటాము అని దేవుడు తన వాక్యం. అండ్ ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థన చేయండి. అన్ని సమయాల్లో మీరు ప్రార్థన చేయండి. మీ ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకి తెలియజేయండి. విత్ దిస్ ఇన్ మైండ్ బీ అలర్ట్, ఆల్వేస్ కీప్ ఇన్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ద సెయింట్స్. పరిశుద్ధులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకు మనం పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అంటే మనము దేవుని ఆత్మతో నింపబడిన వారుగా మనం ఉండాలి. ముందు వాక్యంలో మనం చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మనే పరిశుద్ధుల కొరకు
విజ్ఞాపన చేస్తుందంట. ఇప్పుడు పరిశుద్ధులందరి కొరకు మనము విజ్ఞాపన చేసేవారుగా మనం ఉండగలిగితే దేవుని ఆత్మని కలిగి జీవించేవారుగా కూడా మనము ఉండగలుగుతాము. సైమల్టేనియస్ గా రెండు అట్లనే ఉన్నాయి కదా ఆల్మోస్ట్. పరిశుద్ధాత్మ ఏమో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు మనము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేయడం మాత్రమే కాకుండా మనము పరిశుద్ధాత్మతోనే నింపబడిన వారుగా కలిగి జీవించే వారుగా మనము ఉండగలుగుతాం మా దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామంటే మన జీవితంలో చెప్పాలి ఒకసారి. ప్రభా దుర్మార్గుడు అయ్యా, పొద్దున్న లేస్తే నాతో పోట్లాటలు పెట్టుకుంటాడు అయ్యా, ఆడు నాశనం అయిపోవాలి ప్రభా. శత్రువుల సైతం ప్రార్థన చేయాలంటే శత్రువుల కొరకు ఇట్లాంటి ప్రార్థనలు చేయడము మనకు అలవాటు. దేవుడు ఎటువంటి ప్రార్థనలు చేయమంటున్నాడు? శత్రువులని క్షమించేవారిగా ప్రేమించేవారిగా ఉండే ప్రార్థనలు చేయమంటున్నాడు. పరిశుద్ధుల కొరకు ప్రార్థనలు చేయమంటున్నాడు. బైబిల్ అంటున్నాడు మీ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ గవర్నమెంట్. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. నువ్వు ఎస్ఆర్ నగర్ లో ఉంటున్నావు అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కోసం ప్రార్థన చేసినావా? మున్సిపల్ ఇంకా నన్ను అనుకుంటారు ఏదైతే పోలీస్ స్టేషన్ అంటున్నాను అనుకోని ఏం కాదు. నువ్వు ఏ స్థలంలో ఉంటున్నావో ఆ స్థలంలో నువ్వు ఆ స్థలము క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అంటే నువ్వు దేవుని ఆత్మతోనే నింపబడిన వాడుగా పరిశుద్ధంగా నువ్వు జీవించాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడుతున్న ఆ రాబోతున్న దేవుని రాజ్యముని మనకి అనుగ్రహించే వాడుగా ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుని రాజ్యానికి మనం ఏమాత్రము చేరలేము. కాబట్టి పరిశుద్ధాత్మని మనము నింపజేసుకోవాలి, నింపబడాలి. పరిశుద్ధాత్మని కలిగి జీవించి సకల పరిశుద్ధుల కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఆయన సన్నిధిలో ఉండాలి. కాబట్టి నీ ప్రేయర్ లైఫ్ ఎట్లుందేమో నాకైతే తెలియదు. నీ వ్యక్తిగత ప్రార్థన జీవితము కొద్దిగా సమయం ఉండొచ్చు, కానీ బైబిల్ని నమ్మి విశ్వసించి ఆ ప్రకారం నడుచుకుంటున్న నువ్వు బైబిల్ చెప్పినట్టు నువ్వు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తే నీ ప్రేయర్ లైఫ్ టైం ఇంకా యాడ్ అవుతుంది. 1 hour ప్రేయర్ చేస్తున్నాను, 3 hours ప్రేయర్లో గడపగలుగుతాం. ఆ ఆత్మ అట్టి రీతిగా నిన్ను ప్రార్థనలో గడపనించే కృపను నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా మనము ఒకరికొరొకరు ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త ఒకసారి చూడు, ముగించేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి చదువుతుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి కనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. చాలండి. చక్కటి ప్రార్థన. అంటే యేసుప్రభు వారు సంపూర్ణంగా తండ్రి మీద ఆధారపడే సమయం, తండ్రిని వేడుకునే సమయం, తండ్రి మీద ఆధారపడుతూ వేడుకుంటున్న సమయం. చక్కటి ప్రార్థన ఆయన చేస్తుంటాడు. ఫాదర్, ద టైమ్ హ్యాస్ కమ్, గ్లోరిఫై యువర్ సన్. నీ కుమారుడిని నువ్వు మహిమపరచు. ఎందుకు మహిమపరచమని అడుగుతున్నా తెలుసా? ఆయన నన్ను రక్షించడానికి ఆ మహిమని ఆయన విడిచిపెట్టి భూమిపైకి దిగొచ్చాడు. ఈ భూమి మీద తండ్రి చిత్రాన్ని నెరవేర్చేసి ఆ సమయము ఆయన మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి చేరుకునే సమయము ఆసీనమైంది కనుక, దగ్గర పడ్డది కనుక, కాబట్టి ప్రార్థన చేస్తున్నాను. ఏ మహిమనైతే నేను పోగొట్టుకున్నానో, ఈ పాపలందరినీ నేను నీ చిత్త ప్రకారం ఇలా రక్షించడానికి ఏ మహిమనైతే నేను విడిచిపెట్టానో, మళ్ళా తిరిగి నువ్వు నన్ను ఆ మహిమతోనే నువ్వు నన్ను కప్పయ్యాను. నీ కుమారుడు ఆయన నన్ను నువ్వు మహిమపరిచేయాలి. మహిమపరచబడ్డం అంటే ఏంటి? ఆత్మతోనే నింపబడ్డం, పునరుద్ధాన జీవముతోనే నింపబడ్డమే. కాబట్టి యేసుప్రభు వారు ఒక చక్కటి ప్రార్థన మనందరికీ నేర్పిస్తున్నారు. ఏంటంటే మనము కూడా దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను కోల్పోయాం. అందుకని రోమన్ రాసిన పత్రిక అంటారు, వేదమేమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్న మహిమని మనకి తిరిగి అనుగ్రహింపబడడానికే యేసుక్రీస్తు ప్రభు వారు మహిమని విడిచిపెట్టి భూమిపైకి దిగొచ్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మళ్ళా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన ప్రార్థన చేస్తున్నాను. నేను పోగొట్టుకున్న మహిమ నాకు అలా తిరిగి ఇచ్చేసేది. అట్టి రీతిగానే నేను నా బిడ్డల కొరకు ఎందరైతే నా ఎందు విశ్వసించారో వాళ్ళందరూ నువ్వు అనుగ్రహిస్తున్న మహిమను తిరిగి పొందుకునే వారిగా నువ్వు నన్ను
ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలయ్యా అని చక్కటి ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుడు మనకు ఏం చేయాలనుకుంటాడట? పోగొట్టుకున్న మహిమను తిరిగి మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది నిజంగా దేవుని దగ్గర నుంచి పోగొట్టుకునే మహిమను పొందుకునే వారిగా తగిన నడిపింపులో మనం ఉంటున్నాం. ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే మహిమతోనే నీకు సావాసంలో నీకు ఉండాలి. ఆ సావాసంలో నువ్వు ఎదగాలి. దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలి. నీ జీవితము దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. ఎవరినైనా చూస్తా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుడు అనుగ్రహిస్తున్న సంతోషాన్ని వీళ్ళు చూసేవారిగా ఉండాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. కానీ ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషింపబడుతున్నది అంటున్నాడు. ఎందుకంటే ఇంకా దేవుని యొక్క మహిమను పొందుకోలేని వారిగా మనం ఉంటున్నాం. ఈరోజు పొందుకుందాం. దేవుని దగ్గరకు వచ్చిన మనం అడుగుదాం, ప్రభా కోల్పోయిన మహిమను, పోగొట్టుకున్న మహిమను నేను తిరిగి పొందుకునే కృపను నాకు దయచేయను. కార్చిన రక్తం చేత నన్ను కలుగుని పరిశుద్ధాత్మతోనే నన్ను నింపు, నన్ను కూడా మహిమపరచు. దేవుడు మనం మహిమపరిస్తే మనం ఆయన మహిమపరచగలుగుతాం. హల్లెలూయా. మనంతటా మనం ఆయన మహిమపరచబడితే ఆయన మహిమపరచబడాలంటే మనంతటా మనం ఆయన మహిమపరచడానికి ప్రయత్నిస్తే ఏమాత్రము మనం స్తుతుల ద్వారా ఆయన మహిమపరచబడడం. ఆయన ఎప్పుడైతే తన ఆత్మను మనం కలుస్తున్నామో ఆయన ద్వారా ఆయన నామాన్ని ఆయన మహిమపరచుకుంటాం. అటు రీతిగా చదువుకుంటున్నామా తురతురుగా? నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ నీవు నీ కుమారుడు ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. కాబట్టి సర్వ శరీరులు అంటే మతము లేదు, కులము లేదు, ఏం లేదు. సర్వ శరీరులు అంటే ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద అందరికీ అధికారము ఆయనకి ఇవ్వబడ్డదంట. అందుకనే పాట ఒకటి ఉంటుంది, క్రీస్తే సర్వాధికారి అని ఉంటుంది కదా పాట. కాబట్టి ఆయన అధికారము కలిగిన వారు. సర్వ శరీరుల మీద ఆయనకి అధికారము తండ్రి ద్వారా అనుగ్రహించబడ్డది అనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆయనకి ఇచ్చిన వారు అంటే ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన రక్షకుడిగా అంగీకరించిన వారికి ఆయన అంటున్నాడు, వాళ్ళకి నేను నిత్య జీవము ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ జీవితం కాదు, ఇది ఒక ప్రయాణం మాత్రమే. ఒక జీవితం అంటూ దేవుడు మన కొరకు ఆయన ముందుగానే భద్రపరిచి ఉంచాడు, సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి మనము చేరుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు. నిత్య జీవం మనకి కావాలి. ఆ నిత్య జీవం కావాలి అంటే ఈ భక్తి సాగరంలో వెళ్తున్న మనము పోగొట్టుకున్న మహిమతోని మళ్ళీ మనము నింపబడాలి, లేక కప్పబడాలి. అప్పుడే ఆ నిత్య జీవంలోనికి మనము ప్రవేశించగలుగుతామని దేవుడు తెలియజేస్తాడు. చదువుకుంటున్నాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అబ్బా, ఎంతో చక్కటి మాటలు దేవుని వాక్యం తెలియజేస్తాడు. ఏంటి నిత్య జీవం అంటే? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము. ఈరోజు క్రైస్తువులను పిలువబడుతున్నాం, కానీ ఈరోజు మనలో ఎంతమంది ఆయనను ఎరగని వారుగా మనం ఉంటూ ఉన్నాం. ఆయన ఎరుగుటయ్యే నిత్య జీవము అంటుంది. కాబట్టి నువ్వు ఆయన ఎరిగి ఉంటే కనుక యు ఆర్ ఆల్రెడీ ప్రమోటెడ్ ఇంటూ గాడ్స్ కింగ్డమ్. అందుకని అంటాడు కదా, మిమ్మల్ని నేను మరణంలో నుంచి జీవంలోనికి మిమ్మల్ని దాటించి ఉన్నాను. నీ స్థానం ఆయన తీసుకొని, ఆయన నీ స్థానంలో నువ్వు మరణించాల్సి వస్తాను, ఆయన మరణించి ఆయన ప్రాణాన్ని నీలో ఉంచి ఉన్నాడు, ఆయన ఆత్మని నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఈరోజు నిత్య జీవము కలిగిన వ్యక్తివి. చనిపోయినాక నిత్య జీవం కాదు, ఉన్నప్పుడు నిత్య జీవము అనుభవాలు కావాలి మనకి. దాని తర్వాత ఏమంటున్నాడు? చెవిటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయవలసిన పని నువ్వు నాకు ఇచ్చినది నేను సంపూర్ణంగా నెరవేర్చి, కొద్దిగా కాదు, సంపూర్ణంగా అంటే A to Z మొత్తం ఒక్కటి కూడా విడిచిపెట్టాలి. సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన పనిని బట్టి మనము ఆ పనిని చేస్తూ ఆయన నామానికి మహిమకరంగా ఉండాల. అట్టి రీతిగానే యాత్రని ముగించుకునే సమయానికి మనము మన పనిని మొత్తం సంపూర్ణంగా తుడముట్టించి మనం ఆ మహిమలోనికి ప్రవేశించాలి. ప్రభు ఎట్టి రీతిగా అయితే భూమిపైకి వచ్చాడో, ఎట్టి రీతిగా అయితే మళ్ళీ తిరిగి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడో, అట్టి రీతిగానే సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంఘము కూడా ఈరోజు
జీవించినంత కాలము ఈ భూమి మీద సంఘంలో చేర్చబడ్డ మన ప్రతి ఒక్కరము మన జీవితాలు దేవుని నామానికి మహిమకరంగా ఉండాలా. అట్టి రీతిగానే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు లేకపోతే దేవుడు అప్పగించిన పనిని మనము సమస్తాన్ని మనము చేసి తర్వాత మనని మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన మహిమలోనికి ఆయన మనం చేర్చుకుంటాడు. ఒకటి చచ్చిపోగాలంటే పరలోక రాజ్యం వెళ్ళిపోము. ఇక్కడ ఎంతో పని ఉన్నా చేయాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, అవునా? ప్రభు చేసి చూపించాం. ఈరోజు మనం చేస్తేనే ఆ రాజ్యంలోనికి వెళుతాం. సమస్తమైన పని దేవుడికి ఏదైతే ఇచ్చాడు. అందుకని నేను నీ గురించి ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాను. అది తెలుసుకో దేవుని దగ్గర. చక్కటి ఉద్దేశం దగ్గర గాడ్ హస్ అ ప్లాన్. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు కొరకు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. సర్వ మానవులను రక్షించడానికి ఆయనని పంపితే ఆయన ఎందుకు విశ్వసించిన వారందరూ తీర్పు పొందుకుంటారు, వాళ్ళు రక్షింపబడతారు, నరకం నుంచి తప్పించబడతారని దేవుడు తన కుమారుడు పట్ల ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రకారమే మన జీవితాల్లో కూడా నీ పట్ల నా పట్ల మనందరి పట్ల చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు మనము గుర్తించాలి, ఆ ప్రకారం దాన్ని తుడముట్టించాలి. దాని తర్వాత మనము ఆ మహిమలోనికి ప్రవేశించే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలుసు. చదువుకుంటున్నాం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉండెనో, నీ ఎదుట నాకు ఏ మహిమ అయితే ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చదువు. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వాళ్ళు నీ వాక్యముని గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి వాళ్ళు ఆ మాటల్ని అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నమ్మినారు కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని అవి కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయటలేదు. నేను ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. కాబట్టి దేవుడు మన పక్షాన ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన మన జీవితాల్లో అది నెరవేర్చబడాలన్న ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంకి విధేయులై ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలా. అందుకనే ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వారు ఉన్నారు, నేను వాళ్ళకి నీ గురించి సమస్తాన్ని తెలియపరిచి ఉన్నాను. వాళ్ళు నీ అందు విశ్వసించి ఉన్నారు, వాళ్ళు దాని అందు నమ్మిక ఉంచి ఉన్నారు. అంటే వాక్యాన్ని చదివి వాక్యాన్ని గుర్తిరిగి వాళ్ళ జీవితాన్ని సరిచేసుకొని ఆ ప్రకారము వాక్యానికి లోబడి నడుచుకున్న వారే ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు కానీ లోకంలో ఉన్న వారి గురించి ఆయన ప్రార్థన చేయట్లేదు. మనం ఏమనుకుంటాం, లోకంలో ఉన్నవారంటే ఎవరు అనుకుంటాము? దేవుణ్ణి ఎరగని వారు అనుకుంటాం. వారు కాదు, మనమే. దేవుని వాక్యాన్ని మనం గుర్తెరగగా వాక్య ప్రకారం నడుచుకోక కేవలం చదివేవారుగా బోధించేవారుగా ఉంటూ దాన్ని అనుసరించక దానికి లోబడి జీవించక ఈ లోక పద్ధతుల్లో పట్టబడి ఉన్న మనతోనే ఆయన మాట్లాడుతాం. కాబట్టి దేవుని మాటకి మనము లోబడాలి. వారిని నువ్వు కాపాడు అంటున్నాడు. నేనైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాను దగ్గరకు. మనం ఎట్టి రీతిగా అయితే ఏకముగా ఉన్నామో వాళ్ళు కూడా ఏకాత్మని కలిగి ఉంటారు. యూనిటీ ఎక్కడ వస్తుంది తెలుసా? ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ యూనిటీ ఉంటుంది. ఆ యూనిటీ ఈరోజు మన జీవితాల్లో ఎందుకు లేదు అంటే దేవుని వాక్యము లేదు, దేవుని పరిశుద్ధాత్ముడు లేడు. అందుకనే యూనిటీ అనేది లేదు.
కుటుంబాల్లో లేదు, భార్యాభర్తల మధ్యలో లేదు, సమాజంలో లేదు, ఫ్రెండ్స్ మధ్యలో లేదు, దేశాల మధ్యలో లేదు. కానీ దేవుల్లో అది ఉన్నది. అట్టి రీతిగా మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని చిత్తాన్ని మనము జరిగించే వారమై ఉంటామో, అప్పుడు దేవునితో మనము పురికొల్పబడతాము అని తెలియజేస్తాం. దేవుడు అట్టి రీతిగా అంటాడు, నాకున్నవన్నీ నీవే, నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీవే, నీ ద్వారా నాకు అందరూ అనుగ్రహింపబడ్డారు. ఈరోజు మనము ఆయన నమ్ముకున్నాము అంటే మనం ముందుగానే దేవుని ఏర్పాట్లో ఉన్నాం, ఆయన ఎందుకు విశ్వసించాం. కాబట్టి దేవుడు తన కుమారుడికి మనని అప్పగించి ఉన్నాం. అప్పగింపబడ్డ మనము ఆయనకి లోబడి జీవించే వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు ప్రార్థనలో. మనం ఆయనకి లోబడాలి, మన జీవితాలు సంపూర్ణంగా ఆయనకి సమర్పించే వారిగా మనం ఉండాలి అని చెప్పుతాం. చదువుకుంటారు ప్రశ్న. నేను వారి యుద్ధ ఉండగా చదువుకుంటారు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడితిని. నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక వాళ్ళని బద్ధపరిచితిని గనుక లేఖనం నెరవేరునట్లు లేఖము నెరవేర్చబడినట్లు నాశన పుత్రుడు తప్ప పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. వాళ్ళు మరి ఎవడు నశింపలేడు. ఇప్పుడు ఇప్పుడు నేను నీ ఎదురు వచ్చుచున్నాను. వచ్చుచున్నాను. నా సంతోషం వారి యందు నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు పరిపూర్ణము అగునట్లు లోకమంది ఈ మాట చెప్పుచున్నాను. లోకమందు ఈ మాట చెప్పు. కాబట్టి ఆయన సంతోషము మనలో ఏమవ్వాలంట? పరిపూర్ణము అవ్వాలంట. అంటే పరిశుద్ధాత్మతోనే నింపబడాలి. ఆ రక్షణ ఆనందము కలిగి మనమందరము జీవించాలి అంటారు. చదువుకుంటున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక వారు కూడా లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. లోకము వారిని ద్వేషించును. నువ్వు లోకంలో నుండి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని వాళ్ళని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి నుండి వారిని కాపాడమని కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రార్థించుచున్నాను. కాబట్టి యేసుప్రభు వారు ప్రార్థన చేశారు, మనము దుష్టుడి దగ్గర నుంచి మనము కాపాడబడాలి. తండ్రిని బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ఈరోజు మనము దుష్టులతోని సావాసము చేస్తూ దుష్ట క్రియలతోని మనం నింపబడి ఉండి కూడా ఈరోజు కాపాడబడుతున్నామంటే ఈరోజు దేవుని ద్వారా కుమారుడు అనుగ్రహించిన కుమారుడు ద్వారా మనం ఈరోజు ఆయన ప్రార్థన ద్వారా కాపాడబడుతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో నుండి మనం తీసివేయడంట కానీ ఈ లోకంలో దుష్టుడి చేత నుంచి మనం కాపాడబడాలనేది నేటికి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. వాళ్ళు కాబట్టి లోక సంబంధులుగా మనం ఏమాత్రము ఉండకూడదు. ఉంటే లోక సంబంధంగానే ఉండవు, లేక దేవుని బిడ్డగా అన్నాం. నేను అది చేస్తానండి ఇది చేస్తాను అండి అంటే కుదరదు అది. కాబట్టి దేవుని బిడ్డగా దేవుని వాక్యానికి విధేయత చూపుతా ప్రకారం నడుచుకునేవాడుగా నువ్వు చదువుకుంటున్నావు. సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయి. నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. నువ్వు నన్ను లోకంలోకి పంపిన ప్రకారం నువ్వు నన్ను ఈ లోకంలోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకంలోకి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వాళ్ళు కూడా సత్యమందు ప్రతిష్ఠింప చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. నన్ను నేను ప్రతిష్ఠింప చేసుకొనుచున్నాను అని ప్రభు ప్రార్థన చేసి ఉన్నారు. ఒకటి వాక్యమందు ప్రతిష్ఠింప చేయబడాలి. ఎవరు ప్రతిష్ఠింప చేస్తారు? బిషప్పులు చేస్తారా? పాస్టర్లు చేస్తారా? సేవకులు చేస్తారా? దేవుడే తన వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మ చేత మనల్ని ప్రతిష్ఠింప చేయాలి. తను తాను ప్రతిష్ఠపరచుకున్నాడంట. మనని ప్రతిష్ఠింప చేయడానికి ప్రతిష్ఠింపబడాలి. మనం వాక్యము చేత వీ హ్యావ్ టు బి సాంక్టిఫైడ్. సాంక్టిఫికేషన్ అయినాకనే గ్లోరిఫికేషన్ వస్తుంది, మహిమపరచబడదు. కాబట్టి ప్రతిష్ఠింపబడకపోతే కనుక మహిమపరచబడదు. వాక్యము చేత ప్రతిష్ఠింపబడాలి. ఈ వాక్యమే సత్యము అంటున్నాను. కాబట్టి ఆ సత్యవాక్యాన్ని చూస్తున్న మనము సత్యంలో నివసిస్తూ సత్యంలో జీవిస్తూ ప్రభుని ప్రతిదినము ప్రభు చేసిన ప్రార్థనని మనం తలపోసుకుంటూ వాక్యము చదువుతున్న మనము, వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం, వాక్యాన్ని కలిగి జీవిస్తున్న మనము వాక్యము చేత ప్రతిదినము ప్రతిష్ఠింప చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము చేత నిన్ను ఉతుక స్నానము చేయాలి. నువ్వు నీ జీవితంలో దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించే వాడిగా, దేవుని యొక్క మహిమను ధరింపజేసుకునే వాడిగా నువ్వు జీవించేవాడిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ప్రార్థన చేశాడు. కాబట్టి నీ వాక్యము సత్యమైన వాక్యము సత్యమైనది. ఆ సత్యవాక్యంలో నీ జీవితం ఇంకా ప్రతిష్ఠింప చేయలేదు, పడలేము.
దేవుణ్ణి వచ్చిన నువ్వు ఈరోజు దేవుని నడువు, దేవ నా జీవితాన్ని నువ్వు వాక్యము చేత ప్రతిష్ఠించి, నీ వాక్యమే సత్యమయ్యా, ఆ వాక్యం మీద నేను సంపూర్ణ విశ్వాసము నేను కలిగి జీవిస్తాను. నీ వాక్యం మీద నేను ఆధారపడతాను. నీ వాక్యాన్ని నేను చదువుతుండగా దానిలో నేను ఆనందిస్తాను ప్రభు. నీతో నేను సమయం గడిపి నీ ప్రేమలో నేను ముందుకు కొనసాగే కృపను నాకు దయచేయండి ప్రభు. నడితే కనుక ప్రభు తప్పక మనకి సహాయము చేసేవాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభు. మమ్మల్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. కొద్ది సమయము ప్రభు నీ వాక్యాన్ని నైనా ధ్యానించుకునే సమయాన్ని నైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభా, మా అందరి పట్ల మీరు మంచి ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారంటున్నారు ప్రభా. అవన్నింటినీ నైనా మేము పొందుకోవాలంటే ప్రభా నిన్ను పూర్ణ హృదయంతో వెతికే వారిగా ఉండాలి అని నైనా నీ వాక్యము ద్వారా నువ్వు తెలియజేసి ఉన్నావు ప్రభా. నీ వైపు తిరిగి ఉన్న మేము ప్రభా నిన్ను నైనా మా పూర్ణ హృదయంతో నీ ఎట్టి రీతిగానైనా నిన్ను వెతకాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. అటు తగిన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి ప్రభా. అటు రీతిగానైనా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ప్రభా నీలో ఆనందించే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీతో నేను కోల్పోయిన సావాసాన్ని నేను తిరిగి పొందుకునే కృపను మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి. అన్ని విషయాల్లో ప్రభా సంపూర్ణంగా నేను నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుతున్న ముందు కొనసాగి కృపను మాకు దయచేయండి. అవును ప్రభా, ఈ లోకం నేనైనా మీరు ఎంతగానో ప్రేమించి మీ కుమారుడునైనా ఈ లోకానికి పంపించి ప్రభా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రభా తన పనంతా ముగించుకొని ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. ఆ ప్రార్థనలోనైనా మీరు నాకు ఇచ్చిన వారందరి గురించి మా అందరి గురించి నేను ప్రార్థన చేసి ఉన్నాను ప్రభా. ఆ ప్రార్థనలైనా మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా. అటు రీతిగా ప్రభా కృపల వర్ధల్ని వారిగా మీ సహాయం మాకు అనుగ్రహించి వాక్యము చేతనైనా ప్రతిష్ఠింపబడే వారిగా ప్రభా నీ వాక్యము చేతనైనా మేము ప్రతిష్ఠింపజేసే కృపను మాకు దయచేయండి ప్రభా. ప్రతిదినము ప్రభా నీ వాక్యాన్ని మేము చదువుతున్న వారమై ఉంటున్నాం కానీ ప్రభా దానినైనా మేము అంగీకరించలేని వారిగా ప్రకారము జీవించలేని వారిగా మేము ఉంటున్నామని మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. నీ వాక్యం అందు ప్రతిష్ఠింప చేయాలి ప్రభా. నీ కుమారుడునైనా ప్రార్థన చేసి ఉన్నాను ప్రభా. మమ్మల్ని కూడా నేను నీ వాక్యం మేము చదువుతుండగా ప్రభా పూర్ణ హృదయంతో నేను వెతుకుతుండగా ప్రభా వాక్యము చేతనైనా మా జీవితాన్ని నేను మేము ప్రతిష్ఠింప చేయండి ప్రభా. సత్యముతో మమ్మల్ని నింపండి ప్రభా. ఆ సత్యాన్ని నేను మాలో నుంచి కొట్టివేయండి. పరిశుద్ధాత్మ సహాయం మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరు ఎట్టి రీతిగా అయితే మహిమపరచబడ్డారు ప్రభా అట్టి రీతిగా ప్రభా నీ కొరకు జీవిస్తున్న మేము ప్రభా నీ నామానికి మహిమకరంగానే నాకు జీవించే బిడ్డలు ప్రభా. నీ వాక్యంతో ప్రతిదినము ప్రస్థానం చేయబడుతూ ప్రభా నీ ఆత్మతో నింపబడుతూ ప్రభా బలపరచబడుతూ నడిపింపబడుతూ నీ రాజ్యాన్ని కొరకు ఎదురు చూసే వారిగా నీ సహాయాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలనైనా మీరు ఆశీర్వదించండి, బిడ్డలనైనా మీరు దీవించండి, బిడ్డలనైనా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగానైనా బిడ్డల జీవితంలో నూతన కార్యాలు మీరు జరిగించండి. మీ అందరైన సంపూర్ణ విశ్వాసమునైనా కలిగి జీవించే కృపను బిడ్డలకి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలైనా మీ చేతులకు అప్పగిస్తున్నాను. దుష్టుడి యొక్క కంటి నుంచి నేను బిడ్డలు మీరు తప్పించండి. మీ పరిశుద్ధ ఆత్మతో బిడ్డలు మీరు బలపరచండి. క్రీస్తు అనే వాక్యము మీద జీవితాలు కట్టబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి సహాయమైన ప్రతి ఒక్క బిడ్డలైనా పొందుకొని కృపను బిడ్డలకు మీరు దయచేయండి. పరిశుద్ధంగానైనా నీ కొరకు జీవిస్తూ ప్రభా పరిశుద్ధుల కొరకునైనా ప్రార్థిస్తూ ప్రభా నీ ఆత్మ సహాయం చేత నడిపింపబడుతూ ప్రభా నీ రాజ్యాన్ని చేరుకునేంత వరకునైనా తగిన సిద్ధపాటుని మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మా జీవితం ద్వారా మీరే ఘనత మా ప్రభావాలు పొందుకుంటున్నామా. నిన్న వాక్యాన్ని నేను కట్టి ఫలింపచేయమని నీ జయ పరిశుద్ధ నామంలో ప్రార్థన పరమ తండ్రి ఆమేన్.